హలో ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేష్ సాగర్ అఫీషియల్. ఈరోజు మనం మాట్లాడబోయే కేసు వచ్చేసి కారిల్ వర్సెస్ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ కేసు. ఇది 1893 కేసు. ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు. ఇది ఇంగ్లీష్ కేసు, ఇంగ్లాండ్లో జరిగింది. ఈ కేసు ఏంటంటే, ఒక అమ్మాయి, కారిల్ అనే అమ్మాయి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూస్తుంది. ఆర్టికల్ ఏంటంటే, కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ ఒక ఆర్టికల్ ఇచ్చింది. దాంట్లో మా స్మోక్ బాల్స్ మీరు కొన్నాక యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా యూజ్ చేస్తే మీకు ఎటువంటి ఫ్లూస్ డిసీజెస్ రావు. ఒకవేళ ఎటువంటి డిసీజెస్ వచ్చినా మేము 100 pounds మీకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్తారు. దాని తర్వాత ఈ అమ్మాయి కారిల్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆ స్మోక్ బాల్స్ని యూజ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆమెకి ఫ్లూ వస్తుంది. ఈ ఫ్లూ రావడం వల్ల ఆమె ఈ కార్బాలిక్ స్మోక్ బాల్ కంపెనీ పైన కేసు వేస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, ఇది ఒక యూనిలేటరల్ అడ్వర్టైజ్మెంట్, మేము స్ట్రేట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, అది వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కొంటే దానికి అర్థం వాళ్ళు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇది ఒక లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఒకరు ఆఫర్ ఇచ్చారు, ఒకరు యాక్సెప్టెన్స్ చేశారు. ఇదొక కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్లో వాళ్ళు మా కంపెనీ ఎంత నమ్మకంగా ఉందని చెప్పడానికి 1000 poundsని బ్యాంక్లో డిపాజిట్ చేశారు. మా నమ్మకాన్ని మీరు చూడండి, ఎవరైతే మీకు ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి మేము 100 poundsని కాంపన్సేషన్ ఇస్తామని 1000 pounds బ్యాంక్లో పెట్టారు. అయితే ఆమె కాంపన్సేషన్ రాలేదు. ఆమె కోర్టులో కేసేస్తే అప్పుడు కాంపన్సేషన్ ఇచ్చారు లాస్ట్కి. ఈ కేసులో కారిల్ గెలిచింది.